మాట్లాడడానికి మీకు కంఫర్టేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నారు? ఫ్రీగా ఉండండి. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏంటండి మీరు అనేది? మరి ఇది ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? నేను మా అమ్మకి స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏమని? ఏంటి పెళ్ళా? నోవే. నువ్వే ఏంటే, చాలా మంచి సంబంధం చేసుకోనన్నా. అంత మంచి సంబంధం అయితే నువ్వే చేసుకో. నవల్మి, ఏంటా మాటలు? మరి ఏంటి మా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు? అమ్మ నీకు ఇది 100 సార్లు చెప్పాను, అయినా నీకు గుర్తుండదు. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేదే నా గోల్. అది అయ్యాకే ఏదైనా. నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నా, ఫ్యాషన్ మోడల్ అవ్వాలన్నా పెళ్లి చేసుకుంటే నీ మొగుడే దగ్గరుండి అవన్నీ చూసుకుంటాడు. చా నీకేమైనా చెప్పాడా? చెప్పక్కర్లేదు, చూస్తేనే అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వారు అనేది. ఇంతలా పొగడేస్తున్నావు, ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడేంటి? వారం రోజులైంది ఫోటో పెట్టి, ఇంకా చూడలేదా? కొట్టాలే నిన్ను. ఇదిగో చూడు. పర్లేదు, బాగానే ఉన్నాడు. బాగానే ఉండడం ఏంటి, చాలా బాగున్నాడు. నువ్వేంటి మా నా సైడ్ మాట్లాడుకున్నా తన సైడ్ మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, తాతయ్య హెల్త్ ఇష్యూ గురించి నీకు తెలిసిందే కదా. నీ డాడీ చేసిన పనికి తాతయ్య గాని లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా చెప్పు. ఇప్పుడు ఆయనకున్న హెల్త్ ఇష్యూలో నీ పెళ్లి చూడాలన్నదే ఆయన లాస్ట్ కోరిక. ఆయన కోసం ఆలోచించి ఓకే చేయరో బంగారం. ఏంటి మా ప్లీజ్ నాన్న. ఏంటండి ఇది? మీ తాతయ్య పోతాడని చెప్పి ఆప్షన్లో పెళ్లి చేసుకుని నేను ఒక్కనే దొరికానా మీకు? నాకు కాదు, మా అమ్మకి. అదేలేండి మీ అమ్మగారికి. అయినా మిమ్మల్నే ముందు మా నాన్న అనాలి. ఆయన ఏం చేశారు? చేసిందంతా ఆయనే. అవునా, ఏం చేశారు? నాన్న ఆఫీస్కి వెళ్తున్నా. ఒరే నాన్న, ఏంటన్నా? ఏం ఆలోచించానన్నా? దేనికోసం? చంపేస్తాను. నేను చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి నాన్న. నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. ఈ గ్యాప్లో పకోడీ మధ్యలో మిరపకాయ నీ బాధ ఏంటి? పకోడీ మధ్యలో మిరపకాయని కాదు, పులిహోర మధ్యలో కరివేపాకుని కాదు. మరేంటి? మన ఇంటికి మహాలక్ష్మి రావాలని కోరుకునే మహానుభావుణ్ణి. ఏడ్సావులే. నిజరా నాన్న, మీ అమ్మపై 10 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చే మీ అత్త తప్ప మన ఇంట్లో ఇంకొక ఆడవాసనే లేదురా. ఇప్పుడు మీ అమ్మున్నప్పుడు వినిపించేవిరా, మళ్ళీ ఆ గాజు శబ్దాలు, ఆ పట్టీల అడుగులు వినాలని ఉందిరా. ప్లీజ్ రా నాన్న. ఇప్పుడు అంటే ఎలా అవుద్ది నాన్న? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉంది, ఒక్కరితే ఒక కూతురు, చాలా మంచిది. నువ్వు ఫోటో చూసావనుకో వెంటనే తాళికట్టేస్తానంటావు. నాన్న నువ్వు ఇంకేమనుకో, నా కోసం ఒప్పుకోరా, లేదంటే మీ అమ్మ మీద ఒట్టే. ఇలా ఒట్లేసి పంపించినట్టున్నావు అమ్మని పైకి. అయితే మా అమ్మ ఎలా నన్ను అక్కడ ఒప్పించిందో అలా ఇక్కడ మీ నాన్నగారు మిమ్మల్ని ఒప్పించారన్నమాట. అవునండి. అవును, ఆలోచిస్తే ఇద్దరం ఒకటే ట్రాక్ లో ఉన్నాం కదా. అవును కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇద్దరం ఇంట్లో వాళ్ళ బలవంతంతోనే చేసుకున్నాం. సో సేమ్ స్టోరీస్, సేమ్ కాన్ఫ్లిక్ట్స్. అయితే వీ కెన్ బి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం అఫీషియల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ఓకే. హాయ్ రోషన్ గారు. హాయ్ శ్రీమతి గారు. తినేదబ్బా, ఇంత పొద్దు పొద్దున లేచే అలవాటు కూడా ఉందా? నైస్ నైస్. కిచెన్లో కూడా లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? నందు పేరు పెట్టి పిలిచేంత చనువు లేదు,
మేడం అని పిలిచేంత పరైదాయి కాదు. ఏమని పిలుద్దాం? ఏమండి ఏమండి? ఎలా అయిందే ఫస్ట్ నైట్? ఏ ఆపుతావా? ఇప్పుడు చూడవే మాటలు. ఓ పర్సనలా? ఓకే ఓకే. అలా ఏం లేదు, అంతవరకు వెళ్ళాలంటే చనువైనా రావాలి కదే. ఇప్పుడు మీరు ముగ్గురు పెళ్ళాలే, చనువు రావాలి అది ఇది అంటాం, ప్రొసీడ్ అయిపోవాలి అంతే. అమ్మో నాకు అంత ధైర్యం లేదే బాబు. నీకు లేకపోయినా మీ వారికైనా ఉంటది కదా, మరి తనేమనలేదా? ఏమనలేదు. అదేంటి? ఆయన చాలా మంచోలే, నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేసే టైప్ కాదని నాకు అర్థమైంది. అబ్బో, నైట్ మాట్లాడుకున్న కాన్వర్సేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేకుండానే చేసుకున్నాం. సో అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదే. నైట్ ఏదో జరిగే ఉంటదని అది హాట్ టాపిక్ లో విందామని కాల్ చేశాను. నువ్వేమో అర్థం చేసుకోవాలి, ఆశీర్వదించాలని ఏదేదో మాట్లాడుతున్నావేంటే? జరిగిందే చెప్తున్నా, అందులో ఏముంది? ఏం లేదులే, అందుకే బోర్ కొడుతుంది. సరే అయితే నేను మళ్ళీ చేస్తాను. లేచారా? హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీవే బట్టలుంటే ఆరిపెడుతున్నా. అయ్యో మీరెందుకు చేస్తున్నారండి? మా నాన్న చేసేవాడుగా ఇవన్నీ. అయ్యో పర్లేదండి. మీరు ఇప్పటివరకు నేను మాట్లాడిన ఫోన్ కాల్ ఏం వినలేదు కదా? ఫోన్ కాలా? ఏం ఫోన్ కాల్? నేనే వినలేదే. అలా అయితే ఓకే. సరే, నాకు లోపల కొంచెం పని ఉంది, వెళ్తాను. యా వెళ్ళండి వెళ్ళండి. దొరికిపోతుంటా. కొత్తగా పెళ్ళైనా సరే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో ఈ సాఫ్ట్వేర్ బతుకులు. ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఈవినింగ్ వచ్చేటప్పుడు మీకేమైనా తీసుకురావాలా? అయ్యో పర్లేదండి. చెప్పండి, పర్లేదు. ప్రెసెంట్ అయితే నాకేమొద్దు, ఏమన్నా కావాలంటే చెప్తానులేండి. సరే. రే, చెప్పినానా? నాకు ఊర్లో చిన్న పని పడింది, వారం రోజు అక్కడికి వెళ్ళేసి వస్తా. అమ్మో, ఇప్పుడు మేమిద్దరమే ప్రైవసీగా ఉండాలా? సడన్ గా ఊరేంటి? ఏమైందిరా? అది కాదు, ఎప్పుడు ఊరు వెళ్ళినా చెప్తాగా ముందుగానే. అది కాదురా, అర్జెంటుగా పని పడింది, అందుకు నువ్వు వెళ్ళి రావాలి. అమ్మో, ఈ 2 days అమ్మాయితో మొహమాటంగా ఉన్నా ఏదైనా మరీ ఇబ్బంది పడేదైతే నాన్నతో అడిగిచ్చి వచ్చిన ధీమా అయినా ఉండేది. ఇప్పుడు వెళ్ళిపోతే అది కూడా ఉండదే. అమ్మో, ఇన్ని రోజులు మావయ్య గారు ఉండడం వల్ల ఆ వంట బాధ్యత నా వరకు రాలేదు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే నాకు వంట రాదని తెలిసిపోతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నాన్న, ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోతావా? నాయన బంగారం, నువ్వు ఒక్కడే కాదు, నీకు పెళ్ళయింది, మీ ఆవిడ తోడు ఉంటుందా నీకు? రే పిచ్చోడా, కావాలని ఊరెళ్తున్నాను రా. ఎందుకు? ఎందుకంటే వింటారా ముద్దపప్పు, మీ ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి. మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికా? రే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఇప్పుడు మా ఇద్దరికి ప్రైవసీ కావాలని నీకు అడిగామా? రే, నేను నీ ఏజ్ నుంచి వచ్చిన వాడినేరా, నాకు ఆ మాత్రం అర్థం కాదు. నాన్న నువ్వు ఆపింకా. అమ్మ తల్లి, నువ్వు ఇలారా. హా మావయ్య. వారం రోజులు నేను ఊళ్ళో ఉండను తల్లి, మా వాడిని కోసం జాగ్రత్తగా చూసుకో. సరే మావయ్య. రే, నువ్వు కూడా కోళ్ళని జాగ్రత్తగా చూసుకో, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తుంటే పొడుస్తా. వీడేమన్నా వెధవేషాలు వేస్తే నాకు చెప్పమ్మా. జాగ్రత్తగా ఉండండి. సరేలే. ఏంట్రా చెప్పడం? హ్యాపీగా చెప్పు. సరే నాన్నగారు. అది అలా నవ్వుతూ చెప్పాలి. ఆఫీస్ వచ్చేటప్పుడు ఏమైనా? సరే, బాయ్. బాయ్. అరే, లంచ్ బాక్స్ పట్టుకోవడం మర్చిపోయినా. అయ్యో ఏంటి మావయ్య ఇలా చేశారు? ఇప్పుడు తినడానికి లంచ్ కూడా లేదే. అయినా మా బాబు ఊరెళ్తా అన్నాడు కదా, అయితే ఖచ్చితంగా వండడు. పోనీ వెళ్ళిన వాళ్ళు లంచ్ అయినా చేసేసి వెళ్ళలేదు. ఇప్పుడు తింతో చెప్పి వండిద్దామా?
ఆయనకు చెప్దామా? వద్దులే, మళ్ళీ తన్నెందుకు ఇబ్బంది పెట్టడం. వద్దులే, మళ్ళీ తను ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఆర్డర్ పెట్టేసుకుందాం. ఆర్డర్ పెట్టేసుకుందాం. అమ్మా, వచ్చేసారా? వచ్చేసా. పాపం పిల్లోడికి పెళ్ళి అయింది కదా, వర్క్ కొంచెం తక్కువ ఇద్దామని కనికారం లేకుండా ఇచ్చాడు మా మేనేజర్ వర్క్. అయ్యో, సర్లే, ఇంతకీ వంట ఏం చేశారు? అది ఏం చేశారు? నాకు వంట రాదండి. ఆ? వంట రాదా? మ్మ్హ్మ్. ఏంటండి మరి ఈరోజు నుంచి మన పరిస్థితి ఏంటి? 1 వీక్ వరకు మా నాన్న కూడా రాడు అంటే ఈరోజు నుంచి మనకి స్విగ్గీ జొమాటోలేనా? మ్మ్. నైస్ నైస్. లేదంటే మీరు కుక్ చేయొచ్చుగా. నేను కుకింగ్, ఆ కింద ఉండే గ్యాస్ సిలిండర్ ఎటు తిప్పుతా ఆన్ అవుతుందో ఎటు తిప్పుతా ఆఫ్ అవుతుందో కూడా నాకు తెలీదు. అలాంటిది నేను కుక్ చేస్తానని ఎలా అనుకున్నారు? హౌ? మరి ఇప్పుడు ఏం చేద్దాం? హలో నాన్న, ఏంట్రా అంత గట్టిగా వచ్చావు? ఏం కావాలి నీకు? ఏం వద్దులే కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, దానికి నవ్వకుండా ఆన్సర్ చెప్పాలి. ముందు అడుగు, నవ్వాలో వద్దో తర్వాత డిసైడ్ అవుతాను. అంటే పప్పు మామిడికాయ ఎలా ఉండాలి? నాన్న నవ్వద్దని చెప్పానా? రే, ఎంత కమ్మగా ఉందిరా నీ నోట ఈ మాట వింటుంటే. ఎందుకో 10 సంవత్సరాల నుంచి నేనే నీకు వండి పెడుతున్నాను రా. ఏ ఒక్క రోజైనా నువ్వు నాకు వండి పెడతానని అన్నావురా? ఈ రోజు మీ ఆవిడకి వంట రాదని తనకి వండడానికి నువ్వు డిసైడ్ అయిపోయావు కదా. నువ్వు ఇలా అడగడం చూస్తుంటే నాకు నేను గుర్తొస్తున్నాను రా. అదేంటి నాన్న? నాకు మీ అమ్మకి పెళ్ళైన కొత్తలో మీ అమ్మకు కూడా వంట వచ్చేది కాదురా. ఆ టైంలో నేను అంతేరా. మా అమ్మకు ఫోన్ చేసి ఇది ఎలా ఉండాలి అది ఎలా ఉండాలని చెప్పి బుర్ర తినేసేవాడిని. అప్పుడు మా అమ్మ ఏమో పెళ్ళి 1 వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే నా కొడుకుతో వంటలు చేయిస్తుందని మార్చేసిందని నానా మాటలు అనేదిరా. కానీ వాళ్ళకేం తెలుసు మనం అది ప్రేమతో చేస్తున్నామని. ఇప్పుడు మా అమ్మ చెప్పిన మాటలేమో నీకు చెప్పను కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను నీకు. ఈ విషయంలోనే కాదు, లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా మీ ఆవిడకి తోడుగా నువ్వే నిలబడాలి, తర్వాతే ఎవరైనా. అరే, మెయిన్ మ్యాటర్ మర్చిపోయాను, మామిడికి పప్పే కదా, స్టార్ట్ చేసి చెప్తాను. చెప్తల్లి, అంతా ఎలా ఉంది అక్కడ? అబ్బాయి నీతో ఎలా ఉంటున్నాడు? బానే ఉంటున్నాడమ్మా. అబ్బాయి చాలా మంచోడు. అబ్బో, మొదటి రోజే మంచోడని ట్యాగ్ ఇచ్చావంటే ఇంక ముందు ముందు ఎన్ని ట్యాగ్స్ ఇస్తావో చూస్తాను. నేను అదే చూడాలి, ఇలానే ఉంటాడో లేక ఇంకెలా ఉంటాడో అని. సరే తల్లి, జాగ్రత్త. సరే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అనుకోని స్నేహాలు, అనుకోని సంబంధాలే కాదండి, అనుకోని 3 ముళ్ళు కూడా ఒక కొత్త బంధానికి దారి తీస్తాయి. అలా అనుకోకుండా జరిగిన మా పెళ్లి ఎవరో తెలియని మనుషుల నుంచి మొగుడు పిల్లల బంధం వరకు తీసుకొచ్చింది. ఇక నుంచి మా మధ్య సిగ్గు అనే సంఖ్యలతో మొహమాటం అనే యుద్ధం ఎలా జరుగుతుందో మీరే చూడండి. హిట్లు. చెప్తల్లి, అంతా ఎలా ఉంది అక్కడ? అబ్బాయి నీతో ఎలా ఉంటున్నాడు? బానే ఉంటున్నాడమ్మా. అబ్బాయి చాలా మంచోడు. అబ్బో, మొదటి రోజే మంచోడని ట్యాగ్ ఇచ్చావంటే ఇంక ముందు ముందు ఎన్ని ట్యాగ్స్ ఇస్తావో చూస్తాను. నేను అదే చూడాలి, ఇలానే ఉంటాడో లేక ఇంకెలా ఉంటాడో అని. సరే తల్లి, జాగ్రత్త. సరే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అనుకోని స్నేహాలు, అనుకోని సంబంధాలే కాదండి, అనుకోని 3 ముళ్ళు కూడా ఒక కొత్త బంధానికి దారి తీస్తాయి. అలా అనుకోకుండా జరిగిన మా పెళ్లి ఎవరో తెలియని మనుషుల నుంచి మొగుడు పిల్లల బంధం వరకు తీసుకొచ్చింది. ఇక నుంచి మా మధ్య సిగ్గు అనే సంఖ్యలతో మొహమాటం అనే యుద్ధం ఎలా జరుగుతుందో మీరే చూడండి. హిట్లు. ఏవండి, ఏవండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. అవును, మీకు అసలు కుకింగే రాదన్నారు, మరి కాఫీ ఎలా? నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరూ లేకపోయినా సరే నేనైనా చేసుకోవచ్చు కదా అని నేర్చుకున్నా.
ఓ నైస్ నైస్. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏది ఇష్టం లేకపోయినా, ఏ వంట చేయడం రాకపోయినా, ఒక్క కాఫీ చేయడం వచ్చే పిల్లం వస్తే బాగున్నా అనుకునేవాడిని. నా కోరిక దేవుడు విన్నట్టున్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ. అడుగుదామా వద్దా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. చెప్పండి, పర్లేదు. అది ఏది? మీకు హా, నాకు పాస్ట్లో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? గర్ల్ ఫ్రెండా? నాకా? అలాంటిది ఏం లేదండి. నిజం చెప్పండి, పర్లేదు. అయ్యో నిజంగా అండి, నాకెవరు లేరు. మరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఎలానో టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ టాపిక్ మనం ఇంకెప్పుడైనా మాట్లాడదాం, సరేనా? ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఎలా అయినా సరే బయటికి రప్పించాలి. బాబోయ్, రెండో రోజుకి ఈ అమ్మాయి రిలేషన్షిప్ల కోసం అడుగుతుందంటే జాగ్రత్తగా ఉండాలి అయితే. హౌ టు కుక్ పల్లీ చట్నీ ఫర్ ఇడ్లీ ఇన్ తెలుగు. సూపర్ రోషన్. ఏమండి ఏమండి హా అండి, చెప్పండి. టిఫిన్ రెడీ అయిపోయింది, రండి తిందాం. మీకు విషయం చెప్పనా? చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మేమో రారా వంటలు నేర్పిస్తాను, నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని అనేది. ఆ టైంలో నేను వంటలు చేయడం ఏంటి, నాకు వచ్చే పిల్లమే నాకు నచ్చిన వంటలన్నీ చేసి పెడుతుంది అని అనేవాడిని. అప్పుడు మా అమ్మేమో చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు, చూసుకో మొత్తం అంతా రివర్స్ అయిపోద్ది అని అనేది. ఆ టైంలో మా అమ్మ తెలుసు అన్నదో తెలియక అన్నదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, మీరు నా కోసం కుక్ చేయడం స్ట్రెస్లా ఫీల్ అవుతున్నారా? నేను స్ట్రెస్లో ఫీల్ అయ్యేవాడిని అయితే నేను బయట తినేవాడిని, మీరు ఆర్డర్ పెట్టుకునేవాడిని. ఆ రెండూ జరగలేదుగా, అంటే నేను ఇష్టంతో చేశానని అర్థం కదా. సింపుల్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏమ్మా కొత్త జంట, ఏం చేస్తున్నారు ఇద్దరు? నానమ్మ రా కూర్చో. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా? ఏం తల్లి, అంతా బాగానే ఉంది ఇక్కడ? హా మమ్మ, అంతా బాగుంది. మంచిదమ్మా. ఏంట్రా మీ నాన్న కనిపించట్లేదు? ఊర్లో ఏదో పని ఉంటే చూడడానికి వెళ్ళారమ్మా. అదేంటి, మొన్నే వెళ్ళాడుగా, మళ్ళీ ఏం పని వచ్చేసిందో? ఉండండి అమ్మమ్మ, మీకోసం మజ్జిగ కలిపేసి తీసుకొని వస్తా. సరే తల్లి. ఎరా మనోడా, రాత్రంతా సవ్యంగానే జరిగిందా? హుసే నానమ్మ, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? వయసులో పెద్దదాన్ని కాబట్టే ఈ మాటలు మాట్లాడుతున్నాను రా. చీ, సిగ్గులేదు నీకు? సిగ్గు ఎగ్గు పక్కన పెట్టి ముందర చెప్పు. నేను చెప్పను పో. అబ్బో, ఎంత సిగ్గమ్మా బాబు గారికి. మరి ఉండదా? ఒరే మనవడా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఎందులో సిగ్గుపడినా పర్వాలేదు కానీ ఇందులో మాత్రం సిగ్గుపడకూడదు. నానమ్మ ప్లీజ్. విత్ ఎక్స్పీరియన్స్ సేయింగ్. వినడం వినకపోవడం ఎవరి విషయం. తను వస్తుంది, నువ్వు ఇంకా ఇదిగోండి అమ్మమ్మ, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్ళి చూడను అనుకున్నాను రా, చూసేశాను. ఇంక నాకున్న ఆఖరి కోరిక తీరిపోతే చాలు రా నా జీవితానికి.
ఏంటది? సంవత్సరం తిరిగేలోపు 12 బిడ్డలు నా చేతిలో పెడితే రామకృష్ణ అనుకుంటూ వాటితో గడిపేస్తాను రా. ఏంట్రా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? నేను చెప్పింది అర్థమైందా? నాన్నమ్మ నువ్వు ఇంకా ఆపుతావా? నువ్వు ఇలా మాట్లాడకే, మా ఇద్దరికి చాలా మొహమాటంగా ఉంది. ఏంటో ఈ జనరేషన్ 3 ముళ్ళేసి 3 పెళ్ళాలైనా సిగ్గులు ఎగ్గులు వదలటం లేదు. సర్లే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. సర్లే వెళ్ళు బాబు. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఎంత వయ్యారగా చెప్పారా బాబు. ఈ కొత్త ప్రాజెక్ట్ కాదు కానీ సరదా తీరిపోతుందిరా. శాలరీ ఊరికే ఇచ్చేస్తారు ఏంటి? పంచులేకి రే, పగిలిపోద్ది. సర్లే కానీ సరి కూర్చో, మేడం వచ్చిందనుకో నీకు అయిపోద్ది. అది కాదు కానీ మనకి ఇంత సరదా తీరిపోయే ప్రాజెక్ట్ ఎవరిచ్చారమ్మా? ఎవరో కొత్త క్లయింట్ అంటారా, పేరు నందిని భూపతి అంట. పేరేమన్నా? నందిని భూపతి. నందినియా? ఎందుకో చాలా మిస్ అవుతున్నా. త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేయచ్చు కదండి. మీకోసం మంచి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుతా, త్వరగా వచ్చేయచ్చుగా. హలో, వస్తున్నారా? రే, ఎందుకు కొట్టావురా? ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నాలాంటి సింగిల్ గాల దగ్గర పెళ్ళైనట్టు కలలు కనుక. మేడం వచ్చి అడిగితే ఇంటికి వెళ్ళిపోవడం చెప్పి. ఏంటబ్బా డోర్ లాక్ చేసలేదు? ఏమండి ఏమండి? ఏమండి ఏమండి ఏమైంది? ఏమండి వచ్చేసారా? నేను వచ్చేసా కానీ ఇంతకు మీకేమైంది? ఏం కాలేదండి. మీరు వెళ్ళిన తర్వాత వంట నేర్చుకుందామని యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ అలా నించొని నేర్చుకున్నాం. అలవాటు లేని పని కదా, పైగా ఇంతసేపు నేను ఎప్పుడు నిలబడలేదు కూడా, అందుకే కాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి. అసలు మీకు ఎవరు కుకింగ్ నేర్చుకోమని చెప్పారు? నేను చెప్పానా? మరి ఎందుకు నేర్చుకుంటున్నారు? నేను చేస్తా కదా, ఒక వారం రోజుల తర్వాత మా నాన్న చేస్తాడు, ఇంకా లేదంటే మా నాన్నమ్మ చేస్తుంది. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. వాళ్ళకి ఇబ్బంది అయితే ఒక పని అమ్మాయిని పెడతా, దాంట్లో తప్పే ఉంది. మీరు ఇబ్బంది పడి ఏ పని చేయొద్దండి ప్లీజ్. ఒకసారి ఇలా ఇవ్వండి. అయ్యో వద్దండి. మీరు ఉండండి. ఇక్కడేనా? అయ్యో రోషన్ గారు, పర్లేదండి. నువ్వేం మాట్లాడదని చెప్పానా? ఏంటి నీకు కాలు నొప్పులు వస్తున్నాయంటే మీ ఆయన్ని కాలు పట్టాడా? అవునే బ్రో, మ్యాడ్ బ్రో. ఎక్కడుంది అబ్బా తిను? ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఈ గోలకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. అలాంటిది నీకు కాలు నొప్పులు వస్తున్నాయంటే మొహమాటం పడకుండా కాలు నొక్కాడంటే గ్రేట్ బ్రో. సీరియస్లీ నువ్వు చాలా అదృష్టవంతురాలివే.
కొంతమంది అబ్బాయిలకి తిన్నావా అని అడగడానికే టైం ఉండట్లేదు, అలాంటిది నీ కోసం కుకింగ్ కూడా చేస్తున్నాడు. అవును, అస్సలు వదులుకోకే. వదులుకోవడానికి మేమేమి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా టెంపరీ బాండింగ్ లో లేమే, వైఫ్ అండ్ హస్బెండ్ అనే పర్మనెంట్ బాండింగ్ లో ఉన్నాం. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పట్టుకునే టైపే కానీ వదిలేసే టైప్ కాదే తను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నందు. ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళైన తర్వాత కోరుకునేది ఇలాంటి లైఫే అండి. నేను నా వైఫ్కి తను కోరుకునేలాంటి లైఫ్ని ఇవ్వాలని చూస్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా పెళ్ళై చాలా ఇయర్స్ అయిన వారు కానీ చూస్తే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్కి షేర్ చేసి ఇలానే నిన్ను కూడా చూసుకుంటాను ఒక ప్రామిస్ చేయండి. నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళకి మీ పైన ఎంత ప్రేమ ఉందో మీరే చూస్తారు. కొంతమంది అబ్బాయిలకి తిన్నావా అని అడగడానికే టైం ఉండట్లేదు, అలాంటిది నీ కోసం కుకింగ్ కూడా చేస్తున్నాడు. అస్సలు వదులుకోకే. వదులుకోవడానికి మేమేమి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా టెంపరీ బాండింగ్ లో లేము, వైఫ్ అండ్ హస్బెండ్ అనే పర్మనెంట్ బాండింగ్ లో ఉన్నాం. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పట్టుకునే టైపే కానీ వదిలేసే టైప్ కాదే తను. ఏంటి 3 రోజులకే మనకి ఈ అమ్మాయి ఎంత ఇంప్రెస్ అయిపోయిందా? నైస్ నైస్. ఏంటి ఈయన గాల్లో మాట్లాడుకుంటూ ఈయనలో ఈయనే పొంగిపోతున్నాడు, ఏమైందో కనుక్కుందాం. హాయ్. హాయ్. ఏంటండి గాల్లో చూస్తూ మీలో మీరే తెగ ఆనందపడిపోతున్నారు? మీరెప్పుడు చూసారు? చూసానులేండి. అదేంటో చెప్తే నేను కూడా వింటా కదా. అదేంటో చెప్తే మీ రామాయణం మీకే విన్నట్టు ఉంటుంది. ఏంటి? ఏం లేదండి, డైలీ వర్క్ కోసం 20 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దయ వల్ల ఇంట్లో ఏసీలో కూర్చొని పని చేసుకుంటున్నా చూడండి, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అవునా? అంటే మీరు నాతో పాటు ఇంట్లో ఉంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా? తినేంటి ఇలాగ అడిగేసింది? చెప్పండి, అనిపించట్లేదు కదా? ఏదో కవర్ చేసేద్దాం. నిజం చెప్పాలంటే నా హ్యాపీనెస్కి ఫస్ట్ రీజన్ మీతో ఇంట్లో కలిసి ఉండడమేనండి. అలా డైరెక్ట్గా చెప్తే మీరు ఏమనుకుంటారనే కొంచెం మొహమాట పడ్డా. అయ్యో రోషన్ గారు, కొన్ని విషయాలు అమ్మాయిలతో డైరెక్ట్ గానే చెప్పాలండి, అప్పుడే మీరు మాకు ఇంకా నచ్చేస్తారు. నిజంగానా? నిజమండి. వీడు నావాడు అనుకునే పర్సన్ దగ్గర నుంచి మా అమ్మాయిలు కొన్ని డైరెక్ట్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అర్రే ఛా, ఈ విషయం తెలియక ఎంతో మంది అమ్మాయిల దగ్గర ఎన్నో విషయాలు చెప్పకుండా ఆపేశానే. ఎంతో మందా? చిచి, ఎంతో మంది కాదు, ఎన్నో విషయాలు మీతో చెప్పాలనుకుని చెప్పకుండా ఇలానే ఆలోచించా. అవునా? ఇప్పుడు చెప్పాను కదా, ఇక పైనుంచి సిగ్గుపడద్దులేండి. మీరు చెప్పారుగా, ఇంకా అస్సలు పడలేండి. ఏమైంది అలా చూస్తున్నారు? నా మొహమాటంతో ఎన్నో విషయాలు మీతో చెప్పుకుని ఉన్నాను. అందులో మొదటి విషయం ఏంటో చెప్పనా? చెప్పండి. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? థ్యాంక్స్ దేనికి? మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి. ఓ, దాంట్లో ఏముందండి, ఉన్నదేగా చెప్పా. అదొక చిన్న రిక్వెస్ట్ చేస్తారా? చెప్పండి. ఈ అండీలు గిండీలు వద్దండి, పేరు పెట్టి పిలవచ్చు కదా, పిలుస్తారా? పిలవడానికి ప్రాబ్లం లేదు, కానీ మీరేమనుకుంటారేమో అని. అయ్యో రామా. ఓకే ఓకే ఓకే, పేరు పెట్టి పిలుస్తా, ఓకేనా? థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ దేనికి? ఈరోజు ఇంటి పనులన్నింటికి నాకు హెల్ప్ చేసినందుకు. యాజ్ ఎ మొగుడుగా ఇట్స్ మై బాధ్యత, యూనో. మా బాస్ కూడా ఒకడు, ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడో ఎప్పుడు ఆఫీస్కి రమ్మంటాడో ఆడికే తెలీదు. 20 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి. ఏమండి? ఈ అండీలు గిండీలు వద్దండి, పేరు పెట్టి పిలవచ్చు కదా.
ఏమండి అని మర్యాద వద్దు, ప్రేమతో పేరు పెట్టి పిలవండి అని చెప్పింది. నాకేమో ఈ మొహమాటం. ఎందుకు బ్రో అంత మొహమాటం ఇచ్చావు? పిలవడానికి ట్రై చేస్తే ఏమైంది? నందు, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. పేరు పెట్టి పిలిచాను, నచ్చిందా? సరే నేను వెళ్తా. సరే. నందు, పేరు పెట్టి పిలిచాను, నచ్చిందా? సరే నేను వెళ్తా. ఏంటి మేడం అంత హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడే. వావ్, అవునా? హా, ఏదో ₹1,00,00,000 పెట్టి శారీ కొన్నట్టు చెప్పావంటే దాంట్లో ఏముంది? ₹1,00,00,000 పెట్టి నాకు శారీ కొన్న రాని హ్యాపీనెస్ తన పేరు పెట్టి పిలవగానే వచ్చింది. ఎందుకో నాకు చాలా నచ్చింది అబ్బా. రోజు రోజుకి నువ్వు చాలా డీప్ అయిపోతున్నావే. అయితే ఏముంది, మా ఆయనతోనేగా. అవునవునులే. ఆయన నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుందా. ఎందుకే స్టమక్ పెయిన్ సడన్ గా ఎంత హెవీగా వస్తుంది? అమ్మాయ్యా, ఈ ఆఫీస్లో వర్క్ ప్రెజర్ కన్నా ఆఫీస్కి వెళ్ళి రావడానికే ప్రెజర్ ఎక్కువైపోతుందిరా బాబు. అబ్బా చాలా హెడ్ఏక్గా ఉంది. వచ్చేసారా? వచ్చేసా అండి. మళ్ళీ అండి అంటున్నారు మీరు. ఓ సారీ, వచ్చేసాను. అందు, ఏంటి ఫేస్ అంత డల్గా ఉంది? అదేం లేదండి. చెప్పినందు, ఏమైంది? ఏం లేదండి, మీరు వెళ్ళాక సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చింది, దానివల్ల పడుకొని ఉన్నాను, అందుకే మీకు ఫేస్ డల్ గా కనిపిస్తుంది. స్టమక్ పెయినా? సడన్ గా స్టమక్ పెయిన్ ఏంటి? హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యో తగ్గిపోయిందండి, పర్లేదు. తగ్గింది కదా, అలా అయితే ఓకే. మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. పెళ్ళికి ముందు నుంచి నాకు అస్సలు శారీస్ అలవాట్లేదండి, కానీ పెళ్ళయ్యాక శారీస్తో ఉంటే బాగుంటుందని మా అమ్మ చెప్పింది. అండ్ మీకు కూడా నేను శారీస్లో ఉండడం ఇష్టమేమో అని ఇలానే కంటిన్యూ అవుతున్నా. బట్ నిజం చెప్పాలంటే నాకు శారీస్లో కన్నా నార్మల్ డ్రెస్సెస్లోనే కంఫర్టబుల్. మీకు ఓకే అంటే శారీస్ కొంచెం తగ్గించి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటా, ఏమంటారు? నందు, నీకు ఎందులో కంఫర్టబుల్ అయితే అవే వేసుకో, నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. ఒకటి చెప్పనా, ఇది చేస్తే మా ఆయనకు నచ్చదా అనే అవగాహన ఉంటే ఏది చేయాలో ఏది చేయకూడదనే ఆలోచన నీకే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీ అమ్మతో ఎంత కంఫర్టబుల్గా ఉండేదానివా, నాతో కూడా అలానే ఉండాలి కూడా. ఏమైంది? ఓ వీడా, వాడి పేరే చోటు,
మా ఆఫీస్ కొలీగ్. ఆఫీస్లో వర్క్ లేట్ అయిందని ఈరోజు మన ఇంట్లో స్టే చేసి రేపు వెళ్తా అంటే నేనే తీసుకొచ్చా. హాయ్ సిస్టర్. హాయ్. సరే మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సరే. సరే సిస్టర్. వ్యూ చాలా బాగుందిరా. ఈ వ్యూ కోసమే ఆఫీస్కి ఎంత దూరమైనా ఇక్కడ తీసుకున్న ఫ్లాట్. సిస్టర్ని చూస్తే చెప్పియచ్చురా నీవన్నీ మంచి టేస్ట్లని. డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది, వీళ్ళని పిలిచేద్దాం. రూమ్ లోపల లేరేంటి, బయటకు వెళ్ళారేమో. కరెక్ట్గా అదే రోజు మా అమ్మాలు తిరుపతి ప్లాన్ పెట్టడం వల్ల నీ పెళ్ళికి రాలేపోయాను రా. ఇవ్వండి డిన్నర్ రెడీ అయింది, రండి. వచ్చుంటే నీ స్కూల్ లవ్ స్టోరీలన్నీ చెప్పేసేవాడిరా. రే ఏంట్రా నువ్వు? సాటర్డే వస్తే చాలు ఆ మేఘన నువ్వు ఒకే కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళు కదా. 8th 9th క్లాసుల్లో ఒకే కలర్ డ్రెస్లు వేసుకున్న తప్ప ఇంకేం చేయగలని చెప్పు. సారీ బావా. సారీయా? సారీ దేనికిరా? సారీ ఎందుకు చెప్పాను తర్వాత చెప్తాను, కానీ ముందు నేను చెప్పేది విను. నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే టైప్లో ఉన్నారు ఈ జనరేషన్లో అమ్మాయిలు. అలాంటిది మీకు నచ్చినట్టు ఉంటా, మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం రా. అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదిరా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుందని. ఇప్పుడు నీకు అదే జరిగింది. ఈ జనరేషన్లో అబ్బాయిలు అందరూ ప్రేమ కోసం పరిగెడుతున్నారు, అదే ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు చాలా లక్కీ బావా. ఇందాక లోపలికి వచ్చే టైంలో నువ్వు మీ వైఫ్ మాట్లాడుకునేదంతా విన్నాను. మీకు ఓకే అంటే శారీస్ కొంచెం తగ్గించి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటా, ఏమంటారు? మీ అమ్మతో ఎంత కంఫర్టబుల్గా ఉండేదానివో నాతో కూడా అలానే ఉండు. మీ పర్సనల్స్ వినకూడదు, రూల్స్ బ్రేక్ చేసి మరీ విన్నాను. సారీ బావా. ఎనీవే ఆల్ ది బెస్ట్ రా. ఉండు నేను అలా వెళ్ళి వ్యూ చూసి వస్తా. నా దృష్టిలో పెళ్లి చేసుకోవడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అండి. ప్రేమ అంటే మీకు నచ్చేలా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండడం కాదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే మీకు నచ్చడంలోనే అసలైన ప్రేమ తెలుస్తుంది. అందుకే ప్రేమ అంటే భరించడం అంటారు, వాళ్ళకి నచ్చేలా చూసుకోవడం అంటారు. మీరు కూడా మీ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ భరిస్తున్నారా? అయితే మీరు కూడా వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు. అర్థమైందా? నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే టైప్లో ఉన్నారు ఈ జనరేషన్లో అమ్మాయిలు. అలాంటిది మీకు నచ్చినట్టు ఉంటా, మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం రా. అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదిరా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుందని. ఇప్పుడు నీకు అదే జరిగింది. వంట భలే వచ్చింది. అర్జెంటుగా నందుకెళ్ళి టేస్ట్ చూపించాలి. మొన్నేమో నేను గాలిలో చూసుకుని మురిసిపోయా, ఈరోజేమో తిని మురిసిపోతుంది. అంటే నైట్ చోటు కూడా నేను ఆడుకుని మాటలని వినేసిందా ఏంటి? ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం? వెళ్ళి అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది కదా, అడిగేద్దాం. నందు, వెరీ డీప్ థింకింగ్, ఇంకోసారి పిలుద్దాం. నందు, ఏంటండి గాల్లో చూసుకొని మీలో మీరే మురిసిపోతున్నారు? అదేం లేదండి, నార్మల్గా ఆలోచిస్తున్నా అంతే. ఓహో, ఏదో జస్ట్ ఊరికే ఆలోచిస్తున్నారా? సరే సరే. అది సరే కానీ ఫస్ట్ చేపట్టండి. అదే హ్యాండ్. ఖాళీగా ఉన్నానని ఒక కొత్త రకమైన వంట ట్రై చేశా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కొత్త రకమైన వంట? టెన్షన్ పడద్దు, నేను టేస్ట్ చేసే మీకు ఇస్తున్నా. అలా అయితే ఓకే. ఎంత నమ్మకం నా వంటల పైన.
చాలా బాగుందండి. అవునా? థ్యాంక్స్. రోజు రోజుకి బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీలు అనే ఛానల్ దయవల్లే నాలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీల అదేం ఛానల్ అండి? కుకింగ్ ఛానల్. థ్యాంక్స్ టు వరలక్ష్మి అక్క. వరలక్ష్మి అక్క ఆవిడెవరు? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పల్లీలు అనే ఛానల్లో వంటలు చేసేది ఆవిడే. సరే, మీ వంట పనుల్లో మీరు ఉండండి, నేను వెళ్ళి బట్టల పని చూస్తా. నందు ఏమైంది? నీకు చిన్న క్వశ్చన్ అడగాలి, నువ్వేమనుకుంటావా అని ఆలోచిస్తున్నా. మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి, ఏమున్నా అడిగేసుకోవాలి అని అనుకున్నామా లేదా? అనుకున్నాం. మళ్ళీ ఎందుకలా ఆలోచిస్తున్నారు అడగొచ్చా లేదా అని? అది కొంచెం సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం. అయితే అవన్నిటిని మీ దగ్గరే పెట్టుకోండి, నేను వెళ్తా. లేదు అడిగేస్తా. అడగండి. లాస్ట్ టైం మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదా అని అడిగారు, గుర్తుందా? అదే క్వశ్చన్ నేను మీకు అడగొచ్చో లేదో నాకు తెలీదు, కానీ మనం ఫ్రెండ్స్ అనే చనువుతో అడిగేస్తున్నా. పెళ్ళవక ముందు మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఇదే నా క్వశ్చన్. సరే, మీరే చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే మీ రియాక్షన్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు తెలిసిందంత ఒకటే అండి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా లైఫ్లోకి రాకముందు వరకు ఎలా ఉండేదో నాకు అనవసరం, కానీ వన్స్ నా లైఫ్లోకి వచ్చాక నాతో ఎలా ఉందనేదే ముఖ్యం. నేను చెప్పింది తప్పో రైటో నాకు తెలియదండి, కానీ నేను ఆలోచించే విధానం మాత్రం ఇంతే. నేను అడిగిన క్వశ్చన్కి మీరు కంఫర్టబుల్ అయితేనే ఆన్సర్ ఇవ్వండి, లేదంటే లేదు. నా స్కూలింగ్ మొత్తం గర్ల్స్ స్కూల్లోనే అయింది. పోనీ ఇంటర్లో అయినా సరే కో ఎడ్యుకేషన్లో జాయిన్ అవుదామంటే ఉంది కదా మా అమ్మ, తీసుకెళ్ళి మళ్ళీ గర్ల్స్ కాలేజ్లోనే జాయిన్ చేసింది. చెప్తే నమ్మరు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో అన్న, కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్ డ్రైవర్ అన్నతో తప్ప ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడిందే లేదు. ఆడనని తెలిసిందో ఎక్కడ మా అమ్మ చీపురు కట్ట తిరిగేస్తుందో అనే భయంతో ఆడడమే మానేశాను. అయ్యో పాపం. అర్థమైంది కదా, ఇంత టైట్ బౌండరీలో ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడం, లవ్ చేయడం చాలండి. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. ఇంకా నేను వెళ్ళొచ్చా? పోనీ ఇంటర్లో అయినా సరే కో ఎడ్యుకేషన్లో జాయిన్ అవుదామంటే ఉంది కదా మా అమ్మ, తీసుకెళ్ళి మళ్ళీ గర్ల్స్ కాలేజ్లోనే జాయిన్ చేసింది. ఇంత టైట్ బౌండరీలో ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడం, లవ్ చేయడం చాలండి. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. నీ మోంటేజ్ లేకపోతే నా డైలాగ్ స్టార్ట్ చేస్తాను. ఎవరితో మీ వాయిస్ ఎంత చండాలంగా ఉంది? హే డాడ్, నువ్వెప్పుడు వచ్చావు? చేతిలో బ్యాగ్ పట్టుకొని డోర్ ధరించినప్పుడు అర్థం కావట్లేదా ఇప్పుడే వస్తున్నానని? సారీ, అయినా ఎంట్లో ఎందుకు నడుచుకొని వచ్చానా? బస్ దిగ్గానే ఫోన్ చేసి నేను వచ్చావండిగా. మీరు ఖాళీగా కెళ్ళగంటారని నాకు తెలియదు కదా సార్. అవయ్యా వచ్చేసారా? వచ్చేసానమ్మా. అబ్బో వచ్చేసా తల్లి అంట, ఎక్కడ ప్రేమంతా వచ్చేస్తుంది కోడల పిల్లలు చూడగానే. వినబడుతుంది. హౌస్ ఓన్లో ఉన్నాయి మా బాబు. బ్యాగ్ ఇలా ఇవ్వండి మావయ్య. బాగా ఎండలో వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి మావయ్య. లంచ్ టైంకి నేనే పిలుస్తా. సరేనమ్మా, చూసి నేర్చుకో. గౌరవ మర్యాదలు అంటే ఇలా ఉండాలి. ఏమండి, రేపటి నుంచి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మీ దగ్గర గౌరవ మర్యాదలు క్లాసులకు వస్తారు, నాకు కొంచెం క్లాస్ పేకండి. ఎటకారానికి ఏం తక్కువ లేదు. చూడటం చూపు వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు కావాలంట. ఏంట్రా? నథింగ్ నాన్నగారు, గో అండ్ టేక్ రెస్ట్. రెస్ట్ తర్వాత తీసుకుంటాను కానీ కొంచెం నీతో మాట్లాడాలిరా. ఏంటో? అమ్మా నువ్వేం అనుకోకపోతే కొంచెం లోపలికి వెళ్తావా? తండ్రి కొడుకుల పర్సనల్ టాపిక్. సరే మావయ్య. నేను బాబు ఏదో మాట్లాడాలన్నా? నేను ఊరు వెళ్ళిన దానికి న్యాయం జరిగిందా లేదా? నువ్వు ఊరు వెళ్తే నాకెలా న్యాయం జరుగుతుంది నాన్న? అసలు నేను ఊరు ఎందుకు వెళ్ళాను చెప్పరా? నాన్న నువ్వేదో మాట్లాడుతానని కూర్చోబెట్టు, ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నావు, ఇచ్చిగలను ఒకటి. నేను ఊరు వెళ్ళే ముందు ఏమన్నా ఒకసారి గుర్తెచ్చుకో.
ఒరే పిచ్చోడా, కావాలని ఊరెళ్తున్నాను రా. ఎందుకు? ఎందుకంటే వింటారా ముద్దపప్పు, మీ ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి. మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికా? గుర్తొచ్చిందా? వచ్చింది బాబు. ఇప్పుడు అది ఏమైంది, ఎలా అయిందని యాజ్ ఎ నాన్గా నేను అడగకూడదు. అడిగితే కామెంట్లో కుమ్మేస్తా నిన్నే. అందుకే నేను అడగను. ఇంటెలిజెంట్ ఫీల్. థ్యాంక్ యూ. అందుకే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటది? మనవన్నో మనవరాలనో ఎప్పుడు చేతిలో పెడతావు? మాకు పుట్టినప్పుడు పెడతాం. అదేంటిది? మరి ఏంటన్నా, పెళ్ళే 10 రోజులు కూడా కాలేదు, అప్పుడు పిల్లల్ని అడిగేస్తున్నాం. ఇప్పుడు కాదురా, ఒక 2-3 నెలల్లో. 2-3 నెలలు కాదు కదా, 2-3 సంవత్సరాలు అయినా సరే ఈ పిల్లల టాపిక్ తేవద్దు నాన్న. అదేంట్రా? అవును నాన్న, ఇది మీ జనరేషన్లో కాదు, మా జనరేషన్లో ఏం చేయాలన్నా ఆచితూచి ఆలోచించి చేయాలి. అన్నింటికన్నా ముందు కనాల్సిన మా ఇద్దరం అర్థం చేసుకోవాలి, ఒక ఆలోచనకు రావాలి, అప్పుడే ప్రొసీడ్ అవ్వాలి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో నాన్న అడిగాడు కదా అని, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ అడిగింది కదా అని తీసివ్వడానికి ఇదేమైనా జాతరలో బొమ్మనా? తల్లి ప్రేమను ఇవ్వగలననే నమ్మకం, తండ్రి బాధ్యతని తీసుకోగలనే విశ్వాసం మా ఇద్దరికి వచ్చినప్పుడే పిల్లల గురించి ప్లాన్ చేస్తానన్న. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు. ఈ ఆలోచన లేకే అమ్మ అడిగింది కదా అని కొడుకుని, నాన్న అడిగాడు కదా అని కూతుర్ని కనేసి ఇచ్చి నాన్న ఇబ్బందులు పడుతున్నారు బయట. ఆ ఇబ్బంది మేము పడాలనుకోవట్లేదు నాన్న. స్టేబుల్గా సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తాం. అంతవరకు ఈ టాపిక్ తేవద్దు. రే బా రే సూర్య, హైరా. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చానా మళ్ళీ? నీకు తెలిసింది కదా జాబ్ కోసం నేను ముంబై వెళ్ళానని. ఈలోగా అమ్మ వాళ్ళు నాకు మ్యాచెస్ చూసారురా, సో పెళ్లి సెట్ అయిందిరా. పెళ్లి సెట్ అయిందా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ బా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. ఎరా సూర్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. మన సూర్యగడికి పెళ్లి సెట్ అయింది అంటున్నా, అది చెప్పడానికే వచ్చాడు. నిజమా? కంగ్రాచులేషన్స్ సూర్య. థ్యాంక్స్ అంకుల్. అదే బా, మర్చిపోకుండా రావాలి నెక్స్ట్ మంత్ 10th, సరేనా? తప్పకుండా రా. చిల్లమ్మ మీరు కూడా రావాలి. అంకుల్ మీరు కూడా. సరేరా. నేను వెళ్తాను ఇంకా చాలా పనులు ఉన్నాయి. సరేరా. వెళ్తానమ్మా. సరే అన్నయ్య. వెళ్తా అంకుల్. జాగ్రత్తరా. నెక్స్ట్ మంత్ 10th అంట. మళ్ళీ నీకు ఊర్లో వెళ్ళే ప్రోగ్రాంలు ఇట్లా లేవుగా? నాకు ఇంకా వేరే పనే లేదనుకున్నావు బెటరా. అలా అయితే ఓకే. పెళ్ళాక మనం వెళ్ళబోయే ఫస్ట్ ఫంక్షన్, అలా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం. ఏమైంది నందు? నిన్న ఏమైంది? నేను రానండి. ఎందుకు ఏంటి అని ఏం అడగొద్దు. రావచ్చా? ఎలా అయినా వెళ్ళాలని నేను ఫోర్స్ అయితే చేయను, కానీ ఎందుకు రానన్నావో రీజన్ తెలుసుకోవచ్చా? అది చెప్పినందు. కరెక్ట్గా అదే రోజు నాకు పీరియడ్ డేట్ అండి. ఇందాక మా అవ్వయ్య గారు ఉన్నారని చెప్పడానికి మొహమాటమై అలా వచ్చేసాను. ఏమనుకోకండి. నేనేం అనుకోలేదులే. థ్యాంక్ యూ అండి. ఆ రోజు నేను కూడా వెళ్ళనులే, నీతో పాటే ఉంటా. అయ్యో, ఎవరూ వెళ్ళకపోతే మళ్ళీ మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు కదండి. వాడు మన ఇద్దరికే కాదు, మా నాన్నకు కూడా చెప్పాడు కదా, మా నాన్నని పంపిద్దాంలే. నాన్న నా గురించి ఏదో వచ్చినట్టుంది. మన గురించి అయి ఉన్నదిలే. మా చెల్లి బావ రాలేదని అడిగాడు రా. నేనే ఏదో ఒకటి కవర్ చేశాను, కానీ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. అసలే పీసీఓడి ఉందంటున్నా. ఈ టైంలో చాలా పెయిన్ ఎక్కువ ఉంటుందంట. ఈ టైంలో తన ఇంట్లో వదిలేసి మనం ఫంక్షన్కి వెళ్తే తనకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇబ్బంది కదా. అది కూడా కరెక్టేలే. ఇంతకీ అమ్మాయి ఏమైనా తిన్నదా? టిఫిన్ పెట్టాను. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మా అవ్వయ్య గారు వచ్చేసారా? వచ్చేసారు. మా ఫ్రెండ్ అడిగాడంట మన గురించి.
పెయిన్ ఎక్కువగా ఉందా? అంత ఎక్కువేం లేదు, కొంచెం ఉంది. ఏం కాదులే, తగ్గిపోద్ది. బా పొద్దునంతా ఎండ, రాత్రి అయితే చాలు వర్షం తినేస్తుంది. చచ్చే రేయ్ రేయ్, కంగారు పడాల్సిన పనే లేదురా. ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయింది, దానివల్ల నొప్పి వచ్చింది. అంటే ఇప్పుడు ఫుడ్ టైంకి తీసుకుంటే సెట్ అయిపోతుంది కదా? బ్రహ్మాండంగా చెట్ అయిపోద్ది. ఈ టాబ్లెట్ కూడా యూజ్ చేస్తే వేరంగా తగ్గిపోద్ది. సరే మామయ్య, నేను చూసుకుంటా. మంచిగా తినాలి తల్లి. సరే బాబాయ్. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా. రేయ్ ఏట్రా నువ్వు కూడా? సరే పద, అలా నడుస్తూ మాట్లాడదాం. పదరా. నా వంటలు బాగోకపోతే చెప్పాలండి, ఇలా తినడం మానేయడం కాదు. అయ్యో అలా కాదండి. ఇంకా మీరు ఏం చెప్పొద్దండి. ఎలానో మా నాన్న వచ్చేసాడు కదా, ఇక పైనుంచి మా నాన్నతోనే వండిస్తాం. కానీ మీరు టైంకి తినండి ప్లీజ్. నాన్న, ఏనా ఇన్ని రోజులు నేను చేసిన వంట తినడం వల్ల అమ్మాయికి ఈరోజు కడుపు నొప్పి వస్తుంది. నేను అనుకుంటూనే ఉన్నాను రా. అందుకే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయాలి. చేసేద్దాం. రెడీ. నాన్న ఏ రగ్గుడ్సావు నాన్న? ఏ వెరగొడిసాను రా, అన్ని బాగానే ఉన్నాయి కదా. ఏదో కులిజోక్ లేకు, వంట బాగా చేసాం అంటున్నాను. ఆ విషయం నాకు తెలుసులేరా. వచ్చాడు ఏ వంటల మాస్టర్. రే, నన్ను వంటల మాస్టర్ అంటారా నువ్వు? సారీ బ్రో. టెన్షన్ పడదులేండి, ఇది నేను చేసింది కాదు, మా నాన్న చేసింది. రోషన్ గారు, మీకు కొంచెం తొందర ఎక్కువ కదండి. అదేంటి అలా అన్నారు? మీరు చేసిన వంట బాగాలేదని నేను ఎప్పుడన్నా చెప్పానా? లేదు. మీరు వంట చేయడం వల్ల నేను తినట్లేదని మీకు ఎప్పుడన్నా అన్నానా? మీరు చేసిన వంట వల్లే నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందని నేను ఏమన్నా అన్నానా? మరి ఎందుకండి అన్ని మీరే అనేసుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక చెత్త క్వాలిటీ ఏంటంటే, అవతలవాడు మొహం చూసి వాడు నా గురించి ఏదో అనేసుకుంటున్నాడని నేను అనేసుకోవడం. అర్థమవుతుందిలేండి. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఆఫ్టర్నూన్ టైం సరిగ్గా తినే అలవాటు లేదండి. డైలీ క్యాంటీన్ ఫుడ్ అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆఫ్టర్నూన్ టైం తినే అలవాటే పోయింది. అంటే నా వంట వల్ల కాదన్నమాట. అయ్యో, అదే చెప్తున్నారా మగడా? అయ్యో, నేనేంటి ఇలా అనేసా? అప్పుడప్పుడు ఇలాంటివి అంటూ ఉండండి, బాగుంటుంది. అయ్యో, అదే చెప్తున్నాను రా మగడా అంట. సారీ. సారీ ఎందుకు? మళ్ళీ అనరా ఏంటి ఇలా? రోషన్ గారు, సరే ఆపట్టండి. ఇప్పుడు నాకు తినిపిస్తారా? ఏ వద్దా? తినిపించండి. ఓకేనా? ప్రతి పెళ్ళైన అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుందండి. అదేంటో చెప్పనా? వాడు కట్టుకున్న భార్యకి వాడి చేతులతో తినిపించాలని. అందరిలోనే నాకు కూడా అదే డ్రీమ్ ఉంది. ఈ రోజుతో తీరిపోయింది. సరే నేను వెళ్తా. ఎక్కడికి? బయట సోఫాలో పడుకుంటా. ఈరోజు మీరు ఒక్కలే ప్రశాంతంగా బెడ్ మీద పడుకోండి.
ఏంటి మేడం, కడుపు నొప్పి తగ్గిందా మీకు? పూజ, నువ్వేంటి సడన్ గా? నీకు బాగాలేదని చూడ్డానికి వచ్చా. ఎంత ప్రేమో నేనంటే. అయినా నాకు బాగాలేదని నీకెవరు చెప్పారే? చెప్పు పూజ. మీ ఆయన కాల్ చేసి చెప్పారే. మా ఆయన చెప్పారా? అవును. అమ్మ, ఒక 1 hourలో వచ్చేస్తా. హలో హలో పూజ, చెప్పండి. నేను రోషన్ని, నందు వాళ్ళ హస్బెండ్ని. బ్రో చెప్పండి. ఏం లేదు పూజ, ఒక 2 days నుంచి నందుకి హెల్త్ బాగాలేదు. నేను చేయవలసిందంతా చేశాను, కానీ తను కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడుకుని ఫ్రీ అవ్వడానికి మీరు ఏమైనా ఇంటికి రాగలుగుతారా? సరే బ్రో, వస్తాను. థ్యాంక్స్ పూజ, కానీ నేను మిమ్మల్ని రమ్మనని నందుతో ఏం చెప్పొద్దు. సరే. థ్యాంక్స్ పూజ. ఇలాంటి వాడు నీకు హస్బెండ్గా దొరికినందుకు నువ్వు చాలా లక్కీ నందు. మా వాడైతే నేను అడిగిందే చేసి పెట్టడు. అలాంటిది మీ ఆయన నీకేం కావాలో తెలుసుకొని మరీ నీ కోసం చేస్తున్నాడు. నువ్వు చాలా లక్కీ నందు. నీ ఫోన్లో నా కాంటాక్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని ఫీడ్ అయి ఉందంట. సో నాతో ఫ్రీగా ఉంటావేమో అని కాల్ చేశారు. ఏం ఆలోచిస్తున్నావే? మా అమ్మని గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. మీ మమ్మీనా? ఎందుకు? స్టార్టింగ్లో నాకు ఈ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు, కానీ మా మమ్మీ బలవంతంగా చేసుకున్నా. ఆ రోజు మా అమ్మ నన్ను ఫోర్స్ చేయకపోతే ఈరోజు రోషన్ నాకు దొరికేవాడు కాదు కదా. అందుకే అంటారేమో ఏం జరిగినా మన మంచికే అని. కొన్నిసార్లు బంధాల్ని బలవంతంగా కలిపినా బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. ఆలోచిస్తే ఇద్దరం ఒకటే ట్రాక్ లో ఉన్నాం కదా. అవును కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వీ కెన్ బి ఫ్రెండ్స్. హాయ్ రోషన్ గారు. హాయ్ శ్రీమతి గారు. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా లైఫ్లోకి రాకముందు వరకు ఎలా ఉండేదో నాకు అనవసరం, కానీ వన్స్ నా లైఫ్లోకి వచ్చాక నాతో ఎలా ఉందన్నదే ముఖ్యం. వెళ్ళిపోయావా? సరే 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 బా, నేను మళ్ళీ చేస్తా. ఏమైంది? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పినందు. అసలు మీరు పెళ్ళంటే ఎందుకు భయపడతారు? మావయ్య గారు మీకు అన్ని సంబంధాలు తెచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఓకే చెప్పొచ్చు కదా, ఎందుకు అన్నీ నో చెప్పారు? నాకు భయం. చిన్నప్పుడు ఇలానే స్కూల్ అయ్యాక ఇంటికి వచ్చేసరికి తెలిసింది మా అమ్మ పోయిందని. ఇల్లంతా ఒకటే ఏడుపులు. ఆ టైంలో మా నాన్నని అస్సలు చూడలేకపోయా, చాలా భయం వేసింది. అప్పటి నుంచి ఒకటే డిసైడ్ అయ్యా, నాకు పెళ్ళి అలాంటి సిచ్యువేషన్ వస్తే అస్సలు తట్టుకోలేనని. అందుకే పెళ్లి చేసుకోకూడదనే డిసైడ్ అయ్యా. మనం ఎన్ననుకున్న ఇంట్లో వాళ్ళు ఆగరు కదా. అలానే మా నాన్న సంబంధాలు తీసుకురావడం స్టార్ట్ చేశాడు. జరిగిపోయిన బాధని గుర్తు తెచ్చుకుంటూ జరగబోయే ఆనందాన్ని మర్చిపోయి సంబంధాలను రిజెక్ట్ చేసుకుంటూనే వచ్చాను. కానీ మొదటిసారిగా ఓకే చెప్పాను నిన్ను చూసాక. నా మనసులో ఇంకా భయం పోయింది. అది ప్రేమో ఏంటో నాకు తెలియదు, కానీ నీతో ఉండాలనిపించింది అంతే. అందుకే ఎలాంటి పరిస్థితులైనా నీతోనే ఉంటాను, నిన్ను వదలను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏదో తెలియని భయం, అబ్బాయిలపైనే నమ్మకం పోయింది. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూసానో మీరందరిలా కాదనిపించింది. ఆ నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నాను. నా నమ్మకం రైట్ అయింది. ఎప్పుడైతే మనం బెస్ట్ ఫ్రెండ్స్లో ఉందామని మాట్లాడుకున్నామో అప్పుడే నాకు అర్థమైంది
మీరు బెస్ట్ హస్బెండ్ కూడా అవుతారని. పిల్లలు కావాలనే ఆశన్నా నేను ఇప్పుడంటే అప్పుడని నా ఇష్టానికి వదిలేసారు చూడండి. అప్పుడే అర్థమైంది మీ పార్ట్నర్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారు. ఇంతవరకు నా ఫ్రెండ్తో చెప్పాను, ఇప్పుడు మీతో డైరెక్ట్గా చెప్పాలి. మీరు నా హస్బెండ్గా రావడం నిజంగా నేను చాలా లక్కీ అండి. ప్రతి అమ్మాయి మీలా కేర్ చేసేవాళ్ళు, మీలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, మీలా చూసుకునే వాళ్ళనే కోరుకుంటుంది. మ్యారేజ్ విషయంలో నా భయం అంతా పోయింది. ఇదంతా మీ వల్లే. ఫైనల్గా నేను అడగాలనుకునేది ఒక్కటే, ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నాం, ఇకపై నుంచి పార్ట్నర్స్లా ఉందామా? మా కథ అంతా చూసాక మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు బంధాలని బలవంతంగా కలిపినా బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. ఇష్టం లేని పెళ్లి నుంచి ప్రేమగా జీవితాంతం ఉందామనే మూమెంట్ వరకు వచ్చాం. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒక్కటే అండి, ఏది జరిగినా మన మంచికే. ఇట్లు